ఇదివరకైతే అండి చెప్తా నేను మరి ఆ డీటెయిల్‌గా చెప్పాలంటే, 'రామ్ చరణ్' గారు రంగస్థలం అప్పుడు. ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో నాలుగో ఎంతో ఉంది సార్. ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే, ఉంచండి ఉంచండి చెప్తా. నాకెప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20,00,000 అప్పుడు ఒక 10,00,000 ఆయన అసలు అది 1 ఇయరో, 2 ఇయర్సో తీసుకున్నారాయన. ఆయన అంటే నేననేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. 'మహేష్' గారు అంతే. 'సర్కార్' పాట తర్వాత 1 ఇయర్‌కి గాని తీసుకోలా. అలా 'చిరంజీవి' గారు అంతే. 'వాల్తేరు వీరయ్య' తర్వాత 1 ఇయర్. 'రవితేజ' గారు అంతే. అంటే డెఫినెట్‌గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి గదా! అవి వచ్చినప్పుడే ఇవ్వండి. అంటే మీ దగ్గరుంటే ఇంట్రెస్ట్‌తో సహా వస్తదని. ఇంట్రెస్ట్‌లు ఏమి లేవండి పాపం. అలా అనమాకండి. ఇంట్రెస్ట్‌లు ఏమి లేవు గానీ, అలా 'రామ్' గారిని, మా 'ఉపేంద్ర' గారిని. 'ఉపేంద్ర' గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్‌గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక్క మాట అనలా. 'రామ్' గారు హి హాస్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఆయనేం డబ్బులు తీసుకోలా. నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో, ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే గదా! డెఫినెట్‌గా చాలామంది కోఆపరేట్ చేశారండి అలా.